కిషన్ గన్పూర్ ఎస్ఎస్ఎల్ మండల్ ప్రెసిడెంట్. అంటే కాంగ్రెస్ నుంచా? కాంగ్రెస్ పార్టీ. సో ఎట్లుంది మీ గవర్నమెంట్ వచ్చింది కదా, ప్రజలు మార్పు కోరిండ్రు తప్పకుండా. ఎందుకంటే మా పార్టీ జాతీయ పార్టీ, దేశం నుండి 133 సంవత్సరాల త్యాగదనుల పార్టీ. ఈనాడు రాష్ట్రం ఇచ్చింది కూడా మా అమ్మ సోనియమ్మ గారు ఇస్తేనే కేసీఆర్ గారికి భిక్ష ఉన్నది. ఆ వల్ల ఏదో కొత్త ప్రభుత్వం నాయకత్వం చూద్దామనే ఆలోచనతో కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు. అయినా కూడా మేము చెక్కు చెదరకుండా మా పార్టీ కోసం మేము కోసం ఆనాడు ఈనాడు పటిష్టంగా ఉన్నాం. అదే విశ్వాసంతో ప్రజలు మాకు పట్టం కట్టడం జరిగింది. మీరు పటిష్టంగా ఉన్నారే, మరి ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసిన సింగాపూర్ ఇందిరా ఉంది, ఆమెను కాదని ఇప్పుడు కడియం శ్రీ గారిని తీసుకున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో ఆమె ఇప్పుడు ఎవరికి ఇస్తారా టికెట్? మరి ఇప్పుడైతే పార్టీ కోసం ప్రాతినిధ్యం వహించి కష్టకాలాలు ఉన్న వాళ్ళకే ప్రాతినిధ్యం ఉంటుంది మా పార్టీలో. ఏదో వచ్చినంత మాత్రాన వీళ్ళ పీఠం గుంజు వాళ్ళకి వేసే అవకాశాలు మా పార్టీ అట్లా. ఎందుకంటే నుంచి కొట్లాడిన మరి బట్టి విక్రమార్కను లేకుంటే విహెచ్ని లేకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోమటిరెడ్డిని కాదని మరి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ వచ్చిన మేము ముఖ్యమంత్రిని ఒక మేనిఫెస్టో మేము పెట్టలేదు. దళితుని ముఖ్యమంత్రిని చేస్తామని మేము మాట తప్పితే మమ్మల్ని మీరు అడగాల్సింది. ఎందుకంటే ఆయన పిసిసి అధ్యక్షుడు ఉన్నాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఎవరైతే అహర్నిశల్ గా పిసిసి ప్రెసిడెంట్ ఉన్నారో వాళ్ళనే సీఎం గా గుర్తించే పరిస్థితులు ఉన్నాయి. ఉన్న మా సీనియర్ నాయకులు కూడా రేవంత్ రెడ్డి గారు అయితేనే బాగుంటుందనే మేము మంచి మనసుతో మా సీనియర్ నాయకులు కూడా అందరూ ఆమోదించడంతో సోనియమ్మ సూచికతోటే అయిండు. ఏదో ఒంటెద్దు దూరిని అంత అనగా మేము అట్లా చేయలేదు. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా నేను ముఖ్యమంత్రి నేను కావాలని కాదు, నేను పార్టీ కార్యకర్తగానే పనిచేస్తా, కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవడమే నా లక్ష్యం అని ఎజెండా పెట్టుకొని పనిచేసిండు. కానీ నేను ముఖ్యమంత్రి పనిచేయలేదు. సరే అన్న, ఇప్పుడు కేసీఆర్ ని 10 ఏళ్ళు మీరు అన్నారు కదా దళితుడిని సీఎం చేస్తాను చేయలేదని. మరి మీకు అవకాశం ఉంది కదా, ఒక దళితుడిని సీఎం చేసే అవకాశం ఉంది కదా. మరి ఇప్పుడు ఒక దళితుని సీఎం చేయకుండా ఒక రెడ్డికి ఎందుకు ఇచ్చిళ్ళు? మరి అంటే మేము మేనిఫెస్టో పెట్టలే కదా. అరే మేనిఫెస్టో పక్కా పెట్టే, ఇప్పుడు మేనిఫెస్టో పెడితేనే అమలు చేయాలని ఏమున్నది? ఒక్కటి వినండి. భారత రాజ్యాంగం ప్రకారంగా ఎక్కడైతే రిజర్వేషన్లు ఉంటాయో దాని ప్రకారంగా మాకు తప్పకుండా మా పార్టీ మాకు ప్రాతినిధ్యం ఇస్తుంది కదా. లేని కాడ అది ఇప్పటి నుంచి కాదు, పార్టీ పుట్టినప్పటి నుండి కానీ రాజ్యాంగం పుట్టినప్పటి నుండి కానీ వస్తుంది. ఒకవేళ కనుక దళితుడే రాష్ట్ర ముఖ్యమంత్రి ఈసారి అవకాశం ఉన్నది రాజ్యాంగ పరంగా సూచిస్తే తప్పకుండా మా పార్టీలో ఉన్న ఇతర సామాజిక వర్గాలు కూడా మాకు పెద్ద పీటేస్తాయి మా మాదిగ కులానికి. అంతేనా? సో ఇప్పుడు బీఆర్ఎస్ అంటే వెలమదొరల పార్టీ, మరి కాంగ్రెస్ అంటే రెడ్ల పార్టీ అని బాగా వస్తున్నది. మరి మీరు ఇప్పుడు రెడ్ల పార్టీ అనుకోవాలా బహుజనుల పార్టీ అనుకోవాలి కాంగ్రెస్ ని? ఇలా మా పార్టీ పుట్టి ఒక 10 సంవత్సరాలు కాలేదు. ఏదో పార్టీ త్యాగం చేస్తే ఒక ఆకు కింద ఆకు బతికిన మా పార్టీ కాదు. దేశం కోసం త్యాగం చేసి స్వతంత్రం కోసం త్యాగం చేసిన పార్టీ అది ప్రజలకు తెలుసు. తాత ముత్తాతల నుంచి ఉన్నటువంటి పార్టీ. ఇలా మాది ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంటే దేశానికి స్వాతంత్రం ఇచ్చిన పార్టీ, దొరల పార్టీ కాదు, బిరల పార్టీ కాదు. ఇది భారతదేశం ప్రజల పార్టీ. అంతేకాని ఇది దొరల పార్టీ కానీ బీసీల పార్టీ. వాస్తవానికి డిఫరెంట్ ఉన్నది కదా. వాస్తవానికి ప్రతి ఒక్కరిని రెడ్డినే తీసుకుంటున్నారు కదా. టీఎస్పీఎస్ చైర్మన్ అయితేంది, ఎంపీలు అయితే, ఎమ్మెల్యేలు అయితేంది, ఎంపీలు అయితేంది, ఇప్పుడు వచ్చిన మినిస్టర్లు అయితేంది, ఎక్కడ చూసినా కూడా డీజీపీ అయితేంది, ఎవరైతేంది దాదాపు అందరినీ రెడ్డినే తీసుకుంటున్నారు. ఎంపీ టికెట్ అనేది ఎవరికి కన్ఫర్మ్ కాలేదు. ఏదో కడియం శ్రీహరి మంచి మనిషి అనే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గెలిపించి ఇలా ఆయన ఏదో అధికారము సరే ఆ కేసీఆర్ వ్యక్తిత్వం నచ్చక, వాళ్ళ పరిపాలన నచ్చక, వాళ్ళ నియంత్ర ధోరణి నచ్చక, దళితులపై పెడుతున్న ఉక్కుపాదం నచ్చక ఈనాడు ప్రజాపాలన పార్టీ కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఒక స్వేచ్ఛ స్వతంత్రం ఉన్న పార్టీలో మేము దళితులం ఎదుగుతామనే మంచి మనసుతోటి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన కడియం శ్రీహరిని వాళ్ళు ఓట్లేసి దేవతల సృష్టికర్త 3 నెలల ముందే కదా కడియం శ్రీహరి అభివృద్ధి ప్రదాత అని చేసిన వాళ్ళు ఇలా జీర్ణించుకోలేక ఆయన పార్టీ సిద్ధాంతాలు నచ్చక, ఆ పార్టీ యజమాని పద్ధతి నచ్చక వచ్చినంత మాత్రాన వాళ్ళు చిందులేసి ఆయన చెప్పిన 3 నెలలు 6 నెలల్లో మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బడగొడతాం, మళ్ళీ కేసీఆర్ ని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. మరి మీరు ఎట్లా చేర్చుకున్నారు? మరి మేము ఎవరు వచ్చినా మా పార్టీ పెద్ద మహాసముద్రము. ఒక చిన్న నీటి అనుబంధమైనటువంటి వ్యక్తులు వస్తారు పోతారు. కామనము ప్రతిది కూడా భూతద్దలు పెట్టి చూసుకోము. వస్తే ఎందుకు వచ్చిందని మేము అనము, రాకపోతే మీరు ఎందుకు వెళ్ళిపోతానని మాది చిత్రీకరించే పార్టీ కాదు. మేము ఏదైతే ప్రజా కోసం త్యాగం కోసం ఉన్న పార్టీ, మేము ఏదైతే ప్రజలకు హామీలు ఇస్తామో మేము హామీలు కొనసాగించే ప్రయాణంలో ఉంటుంది మా పార్టీ. తప్పగా వ్యక్తుల కోసం కానీ వీళ్ళు శత్రువులు వాళ్ళ మిత్రులు అనేది కాంట్రవర్షియల్ ఉండే పార్టీ మా కాంగ్రెస్ పార్టీ కాదు. చివరిగా మీలాంటి నాయకులు ఎంతో మంది ఇప్పుడు 15 ఏళ్ళ
ఓపికతో మన వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు కొత్త తరం నాయకులంతా వేరే పార్టీల నుంచి వచ్చిళ్ళు. సరే మీలాంటి వారికి అన్యాయం జరగదా మరి? మాకు ఎలాంటి అన్యాయం జరగదు. మా అధిష్టానం మా తప్పకుండా మా ఐడెంటిఫై ఉన్నది. ఎలాంటి అవకాశాలు వచ్చినా ఏ సామాజిక వర్గాలలో ఎవరికి అవకాశం వస్తుందో తప్పకుండా వాళ్ళకి పెద్దపీట వేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు వచ్చినంత మాత్రాన మమ్మల్ని కాదని లేదు. మా ముఖ్యమంత్రి గారు ఇంతకుముందే చెప్పిన మా పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, ఎవరైతే 10 ఏళ్ల కష్టకాలంలో ఉన్నారో వచ్చిన వలసవాదులను వచ్చినంత మాత్రాన వాళ్ళు అది కాదు, మన కష్టకాలం నుండి కారమెత్తుకులు తిన్న వాళ్ళకే ఆయా సామాజిక వర్గాలు పెద్దపీట ఉన్నది. ఇప్పుడు మొన్న కొన్ని నామినేటెడ్ పోస్టులు ఏ కార్పొరేషన్లు కార్పొరేషన్లు మొన్న మా కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కల్వ సుజాత కార్యవర్ష చైర్మన్ చేసిండ్రు. అటువంటి కొన్ని ఎన్నో చూసినాం. మొన్న మా ప్రీతమైన మా మాదిగ సామాజిక వర్గం మా ఎస్సీ సెల్ రాష్ట్ర చైర్మన్ మొన్న తుంగతుర్తి టికెట్ అయినా కూడా తమ్ముడు మీకు ఇట్లా కాదు, తప్పకుండా మీ పెద్ద కులానికి ఇస్తాను మొన్న పిలవగానే ఒక వారం రోజుల కింద మా ప్రీతమైన ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. బీసీలలో కూడా ముదిరాజులో కూడా పెద్దపీట ఇవ్వడం జరుగుతుంది. ఏ కుల సామాజిక ప్రకారమైనా మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళను కించపరచకుండా ఆ సామాజిక వర్గాలకు బడ్జెట్ ఏర్పాటు చేసి కార్పొరేషన్ చేసి ఆ సామాజిక వర్గాలను ఉన్నంత రంగానికి తీర్చిదిద్దడం కోసమే శ్రీకారం చుట్టూ పనిలో ఉన్నది. సో ఫైనల్ గా అయితే ఎంపీ ఎలక్షన్ లో కాంగ్రెస్ వస్తుంది. యువ నాయకుడు, దేశానికి కాబోయే భావి ప్రధాని, తప్పకుండా భారతదేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం శ్రీకారం చుడతారు. మా యువ నాయకుని జోడో యాత్ర ఏనాడు వృధా కాదు. తప్పకుండా యువ ప్రధాని మన దేశానికి వస్తాడు. దేశ ప్రజలు మత కళలు లేకుండా సుపరిచిత పాలన కాంగ్రెస్ ప్రభుత్వం, రాహుల్ గాంధీ ప్రధానిగా అబోతాడు. చూద్దాం అన్న. ఓకే, థ్యాంక్ యూ.